హాయ్ అండి. ఈరోజు అయితే మనకి వర్షాలు పడుతున్నాయి కదండి. ఆ వర్షాలు పడినప్పుడు చాలా మందికి దగ్గు జలుబు వస్తూ ఉంటాయి. సో గొంతులో కొరకొరలాడుతూ ఉంటుంది కదా. అలాంటి ఫీలింగ్ నుంచి మనం బయటపడడానికి త్వరగా అనమాట ఒక మంచి రెసిపీ, చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేయచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకి రొంప రొట్టె కూడా కమ్మగా హాయిగా తినేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంతకీ ఆ వీడియో ఏమనుకుంటున్నారా? వామ్ రైస్ అండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడైతే ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా నేనైతే వామ్ ఆకులు కూడా వేసుకుంటున్నానండి. ఇందులో వామ్ ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇందులో అయితే వేసుకుంటున్నాను అనమాట. శుభ్రంగా నేను తాటుగా కట్ చేసుకుంటాను కదండి, అలా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇలా ఒక కడాయి అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఇది బాగా వేడెక్కాలన్నమాట. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదన్నమాట. ఈ రెసిపీకి చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఇలా వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ అయితే వాము వేసుకోవాలన్నమాట. వాము ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదా. ఇలా చిన్నగా ఉంటుంది చూడండి వాము. ఇలా ఈ వాములు అయితే ఫస్ట్ తాలింపులో వేసుకోవాలి. ఇది దాదాపుగా నేను ఫుల్గా ఒక 4 మెంబర్స్కి అయితే చేస్తున్నాను అనమాట. 4 మెంబర్స్కి నేను దాదాపు ఒక 2 టీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆ ఫ్లేవర్ తెలియాలి, అప్పుడే మనకి గొంతులో గొరగర అనేది తగ్గుతుంది అనమాట. ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వాములు అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా వామ్ వేసుకున్నాం కదండి, శనగపప్పులు అయితే వేసుకుంటున్నాను అనమాట. శనగపప్పుతో పాటు కొద్దిగా మినపప్పును కూడా వేసుకోండి. ఆ వామ్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవి వేసుకుండగానే ఆవాలు, అండ్ అలాగే జీలకర్ర కూడా వేసుకోండి. మనకి తాలింపు వేయడానికి మాత్రమే ఈ ఆయిల్ అనమాట. అంతేకాదు ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, మనకి రైస్ అంతా ఆయిల్ అయిపోతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ వామాకు ఉంది కదండి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వామాకుని అయితే వేసేసుకోండి. ఈ వామాకులోంచి మనకి ఎక్కువ వాటర్ వస్తాయండి. ఆ వాటర్ అంతా తగ్గిపోయి మనకి డ్రైగా ఫ్రై అవ్వాలి, అందాక వేయించుకోండి. ఇలా వేగుతుండగానే ఇలా ఒక 4 ఎండుమిర్చి అయితే వేసి వేయించేసుకోండి. రెండు రెమ్మల కరివేపాకు వేసి ఇవన్నీ బాగా వేయించేసుకోండి. వామాకు అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగుతుంటుంటే. హెల్త్ కూడా చాలా మంచిది. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వామాకు బజ్జీ వేశాను మన ఛానల్లో, అండ్ అలాగే వామాకుతో పచ్చడి చేశాను అనమాట. 2 వీడియోస్ మీకు ఎండ్ కార్డ్లో పెడతాను, చూడండి. దీని బెనిఫిట్స్ కూడా నేను అన్నీ ఆ వీడియోస్లో చెప్పానమాట. ఖచ్చితంగా చూసి దీని బెనిఫిట్స్ ఏంటో కూడా మీరు కూడా తెలుసుకొని మీరు కూడా యూజ్ చేయండి. ఇప్పుడు వేగిపోయింది కదండి, ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు, సాల్ట్ మాత్రం రైస్ వేసాకే వేసుకుందామండి, అప్పుడు ఈవెన్గా కలుస్తుంది అనమాట మనకి. ఇలా వేగిన తర్వాత రైస్ని అయితే వేసేసుకోండి. ఇలా కొద్దిగా పొడి పొడి చేసుకుంటూ వేసుకోండి. ఇలా మొత్తం ఈవెన్గా కలిపేసుకున్నాం అనుకోండి, అంతే సరిపోతుంది అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. తాలింపు కట్టడమే టైం పడుతుంది అంతే. మీకు రైస్ ఒకవేళ నైట్ కానీ ఈవినింగ్ మనకి రైస్ అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే మనకి పొట్టలో కూడా చాలా హాయిగా ఉంటుంది అనమాట.
చాలా బాగుంటుంది. బేసిక్గా ఈ వామ్ రైస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ మనకి ఎప్పుడైనా దగ్గు జలుబు లాంటివి వచ్చినట్టయితే మనం హ్యాపీగా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు రైస్ వేసాం, సో సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకొని మనం ఒక్కసారి కలిపేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టుగా 1 టీ స్పూన్ నేనైతే సాల్ట్ వేసుకుంటాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ వామాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. సో ఖచ్చితంగా మన వామాకు బజ్జీ రెసిపీ లేదంటే పచ్చడి రెసిపీని కూడా చూసి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆయిల్ అది వద్దు అనుకుంటే తక్కువ ఆయిల్తో మనకి పచ్చడితో వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వద్దంటే మీరు నెయ్యిలోనే వేయించుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా ఆయిల్ వద్దు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే నెయ్యిలో కానీ లేదంటే బటర్లో కానీ వేయించుకొని కూడా తీసుకోవచ్చు. ఇది వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఈవెన్గా సాల్ట్ కానీ పసుపు కానీ మొత్తం ఈవెన్గా కలిసేలా కలుపుకోండి. మీ దగ్గర ఒకవేళ వామాకు లేదు, అవైలబుల్గా లేదు, అయ్యో ఎలాగా అనుకుంటారా, ఇంకొద్దిగా వామునే ఎక్స్ట్రాగా తాలింపులో వేసుకొని చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ వామాకు వేయడం వల్ల కూడా మనకి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే ఓన్లీ వాముని మాత్రమే మీరు తాలింపులో వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ డిష్ రెడీ అయిపోయిందండి, నేనైతే సర్వ్ చేసేస్తాను. అదండి, చూసారు కదా వామ్ రైస్ ఎలా చేసుకోవాలో. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి చక్కగా దగ్గు జలుబు తగ్గడమే కాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో చెప్తాను. చాలా బాగుంది. ఆ వామ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. గొంతులో మెయిన్లీ వేడివేడిగా చాలా హాయిగా ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మన ఛానల్లో ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్టర్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా?